ఓకే వ్యూయర్స్, మనం ఇంతకుముందు ఎనర్జీ గురించి చెప్పుకున్నాం కదా. అంతకుముందు వర్క్, ఎనర్జీలో పొటెన్షియల్, కైనెటిక్ క్లారిటీగా డిస్కస్ చేయడం అయితే జరిగింది. మీరు అందరూ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను. ప్రజెంట్ ఏంటంటే ఒక టాపిక్ మీకు పవర్ పరిచయం చేస్తాను. యాక్చువల్గా ఈ టాపిక్ వర్క్, ఎనర్జీ, పవర్ మూడు కలిపి ఉంటాయి. హెడ్డింగ్ అయితే వర్క్ అండ్ ఎనర్జీ ఉంటుంది. పవర్ అనేది కనిపించదు మనకి హెడ్డింగ్లో. పవర్ అంటే ఏమీ లేదు, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దట్స్ పవర్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్. గుర్తుపెట్టుకోండి, పవర్ అనేసరికి రేట్ అంటే ప్రైస్, అమౌంట్ కాదు. ఇక్కడ టైం బేస్డ్. ఎంత టైంలో ఎంత వర్క్ చేసాం. మరి పవర్ అంటే ఎలా తెలుస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్ములా చూద్దాం. పవర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు పవర్. ఇదన్నమాట డెఫినేషన్. రేట్ అంటే టైము, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు పవర్. అదే పవర్ ఫార్ములా. వర్క్ ఎందులో చెప్పాలి? జౌల్. టైం ఎందులో చెప్పాలి? సెకండ్. ఈ జౌల్ పర్ సెకండ్ మనం వాట్ అంటాం. WT రెండు టీలు వస్తాయి. వాట్ అనేసరికి ఎస్ యూనిట్ ఆఫ్ పవర్. గుర్తుపెట్టుకోండి, పవర్కి ఎస్ యూనిట్ అంటే వాట్. ఇది కూడా ఓకే, జౌల్ పర్ సెకండ్, బట్ వాడేది ఇదే ఎక్కువ. దీన్ని ఎవరు పెద్దగా వాడట్లేదు. పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్స్లో చెప్పాలి. ఎవరైనా పవర్ఫుల్ కాదని, ఎక్కువ వాట్స్ అయితే పవర్ఫుల్, తక్కువ వాట్స్ అయితే పవర్ తక్కువ, క్లారిటీగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక ఏదో సిచ్యువేషన్, ఒక ఇద్దరు గర్ల్స్ తీసుకుందాం. ఒకరు 400 న్యూటన్, ఇంకొకరు 400 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయగలరు. వాళ్ళు అప్లై చేయగలిగే ఫోర్స్ ఈక్వల్గా ఉందన్నమాట. ఒకరు 400 న్యూటన్స్, రెండో వాళ్ళు 400 న్యూటన్స్. A, B అని ఒక ఇద్దరిని తీసుకుందాం. ఎవరు అనుకుంటారు? గర్ల్స్. A అనే గర్ల్, B అనే గర్ల్. 400 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయగలరు. మరి అప్లై చేసిన టైం ఎంత అంటే, ఈమె ఒక 20 సెకండ్స్ అప్లై చేసింది, ఈమె ఒక 50 సెకండ్స్ అప్లై చేసింది అనుకుందాం. వాళ్ళిద్దరు అప్లై చేసే టైం 20 సెకండ్స్, 50 సెకండ్స్. ఫోర్స్ ఉంది, టైం ఉంది. ఇవ్వండి కింద రాసిన బ్రాకెట్లో గుర్తు కోసం టైం. వీళ్ళిద్దరూ ఒక చిన్న క్లైంబింగ్ అనమాట. ఏదో ఒక రోప్ ఉంది, ఆ రోప్ ఏమో క్లైంబింగ్ చేసి వెళ్ళాలనుకోండి. 8 మీటర్స్ హైట్ ఉంది అనుకుందాం. ఇదిగోండి 8 మీటర్స్. ఏంటట హైట్ 8 మీటర్స్. ఇద్దరు 8 మీటర్స్ ఎక్కాలి అంటే ఇద్దరు ఒకే ఫోర్స్ అప్లై చేయగలరు. ఇద్దరికి ఒకే హైట్ వెళ్ళాల్సిన టార్గెట్ ఉంది. కానీ ఒక అమ్మాయి 20 సెకండ్లు ఆ టార్గెట్ని రీచ్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి 50 సెకండ్స్ టైం తీసుకుంది. హూ ఈజ్ పవర్ఫుల్, A or B? ఇప్పుడు మనం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? పవర్ ఫార్ములా. పవర్ ఈజ్ ఈక్వల్ టు WT. ఆల్రెడీ మీరు వర్క్ వినున్నారు కనుక F/S/T అదే ఫార్ములా. ఇక్కడ ఎస్ అంటే హైట్గా మారుద్దాం. F/H/T అయిపోయింది కదా. ఎఫ్ ఏమో క్లారిటీగా ఉంది అంటే ఎవరికి అప్లై చేయాలి? PA, పవర్ ఆఫ్ గర్ల్ ఏకి అప్లై చేద్దాం. ఫోర్స్ ఎంతట? 400 న్యూటన్స్. ఇంటూ హైట్ ఎంతట? ఎంత ఎక్కాలి? మనిషి హైట్ కాదు, హైట్ ఎంత ఎక్కాల్సింది? క్లైంబింగ్ హైట్ 8 మీటర్స్. బై టైం ఎంత? 20 సెకండ్స్. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 0 0 క్యాన్సిల్, 2 1s 2 20s, 160 వచ్చింది. పవర్ని ఎందులో చెప్పాలని చెప్పాము? వాట్. అలానే ఇంకోటి చూద్దాం. రెండో గర్ల్ PB. ఈ గర్ల్ పరిస్థితి ఏంటి? తను కూడా సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా. ఫోర్స్ 400 న్యూటన్ అప్లై చేయగలిగింది. హైట్ ఇద్దరు ఒకటే, క్లైంబింగ్ టార్గెట్ 8. బట్ ఈమె 20 సెకండ్స్ అయితే ఇక్కడ 50 సెకండ్స్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఏంటండి. 0 0 క్యాన్సిల్, 5 1s 5 8s 40, 8 8s 64 వాట్. మీకు 64 ఎక్కువ, 160 ఎక్కువ అనేది మీరే తెలుసుకోండి. అప్పుడు ఎవరు పవర్ఫుల్, ఎవరు తక్కువ టైంలో వర్క్ చేయగలిగారో వాళ్ళు పవర్ఫుల్. గంటల కొలిది నేను సాయంత్రం వరకు వర్క్ చేస్తానంటే విలువ ఉండదు అనమాట. ఒక వ్యక్తి అరగంటలో చేయగలిగిన పని ఇంకొకటి వచ్చి 2 రోజులు చేశారు అనుకోండి,
ఆ రెండో వ్యక్తి మీరు ఎంత వాల్యూ ఇస్తే మీరే చూసుకోండి, అది లెక్క. అర్థమైంది కదా. అలాగే ఫాస్ట్గా తినేవాడికి వాల్యూ. ఒకటి చూడండి 12 గంటలు బెల్ల కొడితే 2:30 వరకు తింటూనే ఉన్నాడు, ఏమంటే ఇగో అయిపోయింది అంటాడు అనమాట. ఏటైపోద్ది, టైం అవుద్ది అనమాట. అలా ఓకే. ఇది పవర్ కాన్సెప్ట్ అనేసరికి మీ మైండ్లోకి రావాల్సింది రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఫార్ములా వర్క్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు పవర్, ఎస్ఐ యూనిట్స్ వాట్. ఇది గుర్తుంచుకోండి, ఇంకేం అక్కర్లేదు. మీరు ఈ వాట్ అనేది మీరు అనుకోవచ్చు మేము కరెంటు విషయంలో వాట్ వాడుతుంటాం కదా, మరి ఇక్కడ వాట్ ఉంది. ఇప్పుడు ఇది కరెంట్ ఏట అనేసి, ఇది కరెంట్ కాదు, కరెంటు విషయంలో మళ్ళీ వాట్ వాడతాం. అది ఎలాగనేది దీని తర్వాత ఇప్పుడే చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, వెంటనే మీరు అది విందురా. సో ద కమర్షియల్ యూనిట్ చూద్దాం. ఎక్కువగా కిలో వాట్ అవర్ అంటాం కమర్షియల్ యూనిట్, పవర్కి సంబంధించి. బయట మనకి పవర్ సప్లై వస్తుంది కదా ఇంటికి, ఆ పవర్ సప్లైని కిలో వాట్ అవర్ అంటారు. అదే యూనిట్ కరెంట్ అంటే. ఒక యూనిట్ కరెంట్ ఎంత అంటే కిలో వాట్ అవర్ అని చెప్తారు. సో ఈ కిలో వాట్ అవర్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో చూడండి, యూనిట్ అనే పేరు కామన్గా మనం వాడేది, కానీ దాని ఒరిజినల్ మీనింగ్ కిలో వాట్ అవర్. అలా అప్లై చేయండి. కిలో అంటే మీకు చెప్పాను కదా 1000, వాట్ అనేసరికి డబుల్ఏ రాయండి. అవర్ ఉంది, అవర్కి ఎన్ని సెకండ్స్, 60 minutes ఇంటూ 60, ఈచ్ మినిట్ 60 seconds, 3600 సెకండ్లు, 3600 seconds. ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 1 × 6 × 6 6, ఇవి 3 జీరోలు, ఇదొక 0 4, ఇదొకటి 5. 6 × 6 36. ఓకే, 36 × 10⁻0 5 కౌంట్ చేసాం కదా 5. కానీ మనం అక్కడ మిస్ అయింది ఒకటి రాయలేదు. సెకండ్స్లోకి మార్చినప్పుడు సెకండ్ అని రాయాలి, అప్పుడు దాన్ని వాట్ సెకండ్స్ అంటారు. 36 × 10⁻5 వాట్ సెకండ్స్. ఇప్పుడు 36ని ఇవ్వండి, 36 నెలకు కూడా రాసుకోవచ్చు. 3.6 × 10 అనేసి, 3.6 × 10 వేసి 36 వస్తుంది కదా, ఇవ్వండి రాస్తున్నాను. 3.6 × 10 × 10⁻5 వాట్ సెకండ్స్. 10 పవర్ ఏమీ లేదంటే 1, 1 + 5 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా వేయండి. 3.6 × 10⁻6 వాట్ సెకండ్. ఇవ్వండి కిలో వాట్ అవర్. దేనికి యూనిట్ అని చెప్పానట, ఇది ఈ కిలో వాట్ అవర్ అనేది పవర్కి యూనిట్. ఓకే, ఇది లెక్క. ఈ వాట్ సెకండ్ని మనం ఏమంటామంటే జౌల్ అంటాం. చాలామంది చిరాకు వస్తుంది, ఇదేటిది వాట్ సెకండ్ని జౌల్లో చెప్పడం ఏంటి, చూస్తే పవర్కి యూనిట్ అంటున్నారు, పవర్ యూనిట్ ఏమో జౌల్స్లో చెప్పడం ఏంటి, వాట్సే కదా అని. క్లారిటీగా వినండి. కిలో వాట్ అవర్ అనేది పవర్ని కొలిసే యూనిట్ అని చెప్పాను తప్ప టైం బేస్తో కొలవట్లేదు ఇక్కడ. అందుకనే పక్కన సెకండ్ వచ్చింది, దానికి ఒక క్లారిటీ ఇద్దాం. ఇప్పుడు మీకు పవర్ ఫార్ములా ఏంటో రాసుకోండి, మీకే తెలుస్తుంది. వర్క్ బై టైం పవర్ ఫార్ములా. ఓకే, ఇది క్లారిటీగా ఉన్నారు కదా. ఇక్కడ ఈ పవర్ ఫార్ములా వర్క్ బై టైం అని రాసేటప్పుడు ఈ పక్కన ఎవరున్నారు, ఒక సెకండ్ ఇచ్చాం మనం చూడండి. అది అలా ఉంచండి మైండ్లో, మీకు క్లారిటీ ఇద్దాం. వర్క్ బై టైం అని చెప్పారు కదా, వర్క్ని ఎందులో చెప్పాలి, జౌల్లో చెప్పాలి. టైం ఎందులో చెప్పాలి, సెకండ్లో చెప్పాలి. మరి పవర్ యూనిట్ ఏమట, ఈ జౌల్ పర్ సెకండ్ మనం ఏమన్నాము, వాట్ అన్నాము. రూల్స్ మారకూడదు, జౌల్ రావాలి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఈ సెకండ్ అటు పట్టుకెళ్తే ఇంటూ అవుతుంది చూడండి. జౌల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇంటూ సెకండ్. అంటే మనం జౌల్ని ఎందులో చెప్పినట్టుగా వర్క్లో చెప్పాం తప్ప పవర్గా చెప్పలేదు. అయితే మీరు అనుకోవచ్చు, ఇంటికి వచ్చే కరెంట్ను మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎంత టైంలో ఎంత కరెంటు వాడామనే కాకుండా దానికి ఒక యూనిట్ మెజర్మెంట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఎలాగంటే వాడుకో, ఫాస్ట్గా యూనిట్లు అయిపోయినాయా స్లోగా యూనిట్లు అయిపోయినా నువ్వు టైం చూసినప్పుడే నీ పవర్ లెక్కలు తేలితే. మంత్లీ ఎన్ని యూనిట్లు కాల్చాం 60, వీళ్ళు తక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తున్నారు, ఆ పక్కింటి వాళ్ళు ఎంత 120, వీళ్ళు కొంచెం ఎక్కువ, వీళ్ళు ఎంత 4000 యూనిట్లు కాల్చారట ఎవరో మహానుభావులు చూడండి. 4000 యూనిట్లు ఇంటూ ఒక 5 రూపాయలు వేయండి, 20,000 బిల్లు వస్తుంది, తిన్నగా అవుతుంది కదా. అది లెక్క. అంటే మనకి ఇక్కడ క్లారిటీ కావాలంటే ఈ కిలో వాట్ అవర్ని మనం ఎందులో చెప్తున్నాం, యూనిట్గా మార్చుకున్నాం మనము. అంటే ఇక్కడ మనం వాట్ అవర్ అండ్ టైం కూడా వాడేసాము.
అందుకని అవర్ని సెకండ్లోకి మారిస్తే వాట్ సెకండ్ వచ్చింది. నీకు ఒక్క వాట్ అయితేనే పవర్కి యూనిట్, వాట్ సెకండ్ కాదు. పవర్ని ఎక్స్ప్రెస్ చేసింది కిలో వాట్ అవర్ అన్నంత మాత్రాన పవర్కి యూనిట్స్ కిలో వాట్ అవర్ అనుకోవద్దు. డొమెస్టిక్ కరెంట్ని కమర్షియల్ యూనిట్స్ని ఎక్స్ప్రెస్ చేసేది కిలో వాట్ అవర్ అని చెప్తారు. సో వాట్ సెకండ్ వచ్చింది కాబట్టి వాట్ ప్లేస్లో మనం జౌల్ పర్ సెకండ్ పెడితే జౌల్ ఇది సెకండ్, ఈ సెకండ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడే రాసుకోండి, వాట్ ప్లేస్లో జౌల్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ అయ్యండి, క్యాన్సిల్ అయిపోయి జౌల్ మిగులుతాయి. సో దీని ఆన్సర్ ఇది కూడా 3.6 × 10⁶ జౌల్. ఇంకొక విషయం, మీకు కన్ఫ్యూజ్ అయినా అర్థం కాకపోయినా ఈ రెండు గుర్తుంచుకోండి చాలు. వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు జౌల్, మీకు ఇది ఫార్ నుంచి వచ్చేస్తుంది. జౌల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సెకండ్. ఇది క్లారిటీ అయిపోయింది కదా. మీకు ఇప్పుడు డొమెస్టిక్ పవర్ సప్లై గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇందులో ఇంకేమైనా ఉందా, ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ 1 by 1 చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం 1 ఒకటి నోట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఉంది చూడండి. ఏ ఫోర్స్ ఆఫ్ 5 Newton ఈజ్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఏదుందో వాల్యూ రౌండ్ చేసుకోండి. ఇది ఎగ్జాంపుల్ 1, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. ఏ ఫోర్స్ ఆఫ్ 5 Newton ఈజ్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ది ఆబ్జెక్ట్ డిస్ప్లేస్డ్ 2 meters. ఇది ఎఫ్ అని ఇక్కడే రాసుకోండి, ఇది ఎస్ అని నోట్ చేసుకోండి. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అని కనబడిందా, ఎస్. ఫోర్స్ అని కనిపించిందా, న్యూటన్లో కనిపించిందా, ఎఫ్. డిస్టెన్స్ ఎప్పుడు మీటర్లో ఉండదు, డిస్ప్లేస్మెంట్ మీటర్లో ఉండదు, ఈజీగా తెలిసిపోతాయి. సో నీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే వర్క్. ఇది మన టాపిక్. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా చేయాలి, మీకు ముందు కూడా నేను చెప్పాను కదా. వర్క్ ఫార్ములా ఏమంట, ఎఫ్ ఇంటూ ఎస్. సో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, గివెన్ దట్ ఎఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 Newton. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, డిస్టెన్స్ ఇక్కడ ఏమని చెప్పాం మనం, ఎస్. ఎంతటా 2 meter. 2 ఎస్ యూనిట్లో ఉన్నాయో చెక్ చేయండి, న్యూటన్ మీటర్ సరిపోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఈ వర్క్ ఫార్ములా పైన అప్లై చేయండి. ఎఫ్ ఇంటూ ఎస్, ఎఫ్ అంటే ఎంతట 5 Newton ఇంటూ, ఈ లెక్క చేసేటప్పుడు న్యూటన్ మీటర్ రాయని అవసరం లేదు, ఈ ఎస్ 2 meters చేయండి. 5 2 10. నువ్వు వెంటనే వర్క్ని ఎందులో చెప్తావు, సింపుల్గా జౌల్స్, అంతే. అయిపోయిందా లేదా ప్రాబ్లము. ఇది క్లియర్గా చూడండి, ఏం ఉండదు. కొంత డయాగ్రామ్ వేసి చెప్తారు, ఇదిగోండి ఇక్కడ నుంచి అటు ఆబ్జెక్ట్ 2 meters అక్కడ వరకు వెళ్ళిపోయిందట, ఈ డిస్టెన్స్ 2 meter. దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఏమో 5 Newton ఇన్ ద డైరెక్షన్, 1 directionలో మూవ్ చేసాము అని 5 Newton 2 meter అనేసి డయాగ్రామ్ వేసి కూడా కొందరు చెప్పుకుంటూ ఉంటారు. డయాగ్రామ్ బాక్స్లో పెట్టేద్దాం. ఓకే, ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏ పోర్టర్ లిఫ్ట్స్ ఏ లగేజ్ ఆఫ్ 15 kg. ఇక్కడ అంటే కేజీ కనిపించింది కదా, దాన్ని రౌండ్ చేసి మాస్ ఎం అని గుర్తుపెట్టుకోండి. ఏ పోర్టర్ లిఫ్ట్స్ ఏ లగేజ్ ఆఫ్ 15 kg. మీరు వర్కింగ్ అర్థం కాకపోయినా ఈ ప్రాబ్లం చేసేవచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఈ కేజీలు, ఈ మీటర్స్ ఇవే మీకు చెప్పేస్తే ఆన్సర్ ఏం చేస్తున్నాం అనేది. ఎం తెలిసిపోయింది. ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే ఇవ్వండి, ఇది వచ్చిన డయాగ్రామ్ వేద్దాం. గ్రౌండ్ నుంచి కొంత హైట్, ఆ హైట్ అంతా ఇక్కడ చెప్తారు చూడండి. ఏ పోర్టర్ లిఫ్ట్స్ లగేజ్ ఆఫ్ 15 kg. 15 kg లగేజ్ వచ్చేసి లిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి అట. అండ్ పుట్స్ ఇట్ ఆన్ హిస్ హెడ్, తన తలపైన పెట్టుకున్నాడు. అది ఎంత హైట్లో ఉంది, ఇదిగోండి హెచ్ అక్కడ ఉంది మీటర్లో. 1.5 meter హైట్ తీసుకెళ్ళాడు. ఈ తీసుకెళ్ళిన హైట్ ఎంతట 1.5 meter. ఓకే, అబౌవ్ ది గ్రౌండ్. క్యాలిక్యులేట్ ద వర్క్. క్వశ్చన్ మార్క్ కూడా తెలుస్తుంది, వర్క్ కావాలి. సేమ్ ఇదే ఫార్ములా, ఏమీ మారదు. ఆన్సర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. బట్ మీరు కొంచెం మాడిఫై చేయాలి. ఎఫ్ ఇక్కడ ఇవ్వలే కదా, మాస్ ఉంది. ఇప్పుడు మీరు అంటే న్యూటన్ సెకండ్లో వాడాలి. ఎంఏఎస్ అంటే ఎఫ్ ప్లేస్లో మనం ఎవరిని వాడాము, ఎంఏ. ఇప్పుడు ఎం ఇంటూ ఏ ప్లేస్లో జీ వాడతాము. హైట్ అప్ అండ్ డౌన్ వచ్చేటప్పుడు జీ అని చెప్పాను మీకు. హైట్కి వెళ్ళాక ఇంక ఎస్ ఎందుకు వద్దని హెచ్ అని రాసుకుంటాము. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే వర్క్ ఎవరిని, ఎంజీహెచ్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మాస్ అంతా నీకు తెలుసా, 15 kg రాసేస్తాం.
ఇంటూ గ్రావిటీ తెలుసా? గ్రావిటీ చూడండి, మీకు ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు, ఇవ్వకపోయినప్పుడు 10 తీసుకోండి, నో ప్రాబ్లం. గ్రావిటీ ఇవ్వకపోతే G = 10 m/s². ఇక్కడ రఫ్గా రాద్దాం. G = 10 m/s² గ్రావిటీ. ఓకే, ఇంటూ హైట్ ఉంది మనకి ఇక్కడ 1.5, అది నోట్ చేద్దాం. చాలా సింపుల్. 15 అది ఉంచండి, కదపొద్దు దీన్ని. 10 × 1.5 మళ్ళీ 15 అవుతుంది. 15 is 225. రెండో మాట్లాడకుండా వర్క్ అనేసరికి జౌల్ యూనిట్స్ పెట్టండి. క్లియర్, మీ ఆన్సర్ అయిపోతుంది. అయితే మీరు నోట్ చేసేటప్పుడు వర్కింగ్ ఎలా రాస్తారు? వాల్యూస్ రాస్తారు. మాస్ ఆఫ్ ది లగేజ్ 15 kg. ఇక్కడ యాక్సలరేషన్ ఏముంది? గ్రావిటీ ఉంది కదా, గ్రావిటీ టేకింగ్ దట్ 10 m/s². హైట్, ఎందుకంటే నేను బోర్డు మీద టైం వేస్ట్ అనేది అంత రాయట్లేదు. తర్వాత హైట్ ఏంటట 1.5 ఏంటిది? మీటర్స్. సో అది కూడా రాసుకుంటాం. గివెన్ దట్ ద లగేజ్ లిఫ్టింగ్ ద హైట్ ఆఫ్ 1.5 meters. ఇక ఫ్రమ్ ద ఫార్ములా వర్క్ F × S, F = ma. సో MAS. Why? Because force is not given directly, depend upon mass. నెక్స్ట్ మాస్ మీద డిపెండ్ అయితే MA రాసాం కదా. ఇప్పుడు W = mgh. ఎలా వచ్చింది? SH హైట్గా తీసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ మూవింగ్ అలా హారిజాంటల్ ఉంటే S, వెర్టికల్ ఉంటే H, మరి హారిజాంటల్ ఉంటే A, వెర్టికల్ ఉంటే G, అలాగనమాట. సో మాస్ ఉంది, గ్రావిటీ 10 ఉంది, హైట్ 1.5 ఉంది, మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇంతే, ఇలా చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ వన్. ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 15 kg, రౌండప్ చేసుకోండి, 15 kg మాస్ గివెన్ దట్ అండ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీని రౌండప్ చేసుకోండి, V అని రాసుకోండి. M ఉంది, V ఉంది. వాట్ ఈస్ KE? కైనెటిక్ ఎనర్జీ. ఇది క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందుగుండా గివెన్ దట్ వర్కింగ్ అంతా రాసుకోండి. ఏమట? ఆన్సర్. సో ఆన్సర్లోకి వెళ్ళేటప్పుడు ఏ మన వాల్యూస్ అనేవి నోట్ చేయండి. ఫస్ట్ వన్ మాస్ గివెన్ దట్ M is equal to 15 kg, velocity of the body V is equal to 4 m/s. కొన్నిసార్లు మీటర్ ఇంటూ సెకండ్ పవర్ -1, అదే సెకండ్ ఇన్వర్స్ ఇచ్చిన అదే వాల్యూ. ఓకే, 4 m/s ఇది కదా. ఇప్పుడు మనకి KE కావాలి, కైనెటిక్ ఎనర్జీ. KE is equal to ½ mv². అది ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. సో వాల్యూస్ నోట్ చేయండి. 1/2 ఇంటూ మాస్ ఆఫ్ ద బాడీ ఆల్రెడీ గివెన్ 15. V² ఉంది, తొందరపడద్దు. 4ని 2 times మల్టిప్లై చేసి వేయాలి. 4 × 4 4². 2తో ఈజీగా క్యాన్సిల్ అయిపోద్ది. 2 2s 4. మిగతా మల్టిప్లై చేసేయండి. 15 4s 60. 60 × 2 120. కళ్ళు మూసుకొని కైనెటిక్ ఎనర్జీని జౌల్స్లో పెట్టేయండి. ఎనర్జీకి జౌలే, వర్క్కి జౌలే చెప్పాం కదా. సో ఇది మీ ఆన్సర్, 120 జౌల్. అయిపోయింది కదా. సో దేర్ ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు 120 జౌల్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద వర్క్ టు బి డన్? ఇంతవరకు మనకి ఏం వాల్యూ లేదు, క్వశ్చన్ మాత్రం దొరికింది. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వర్క్. సరే, టు ఇంక్రీజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ కార్ వెలాసిటీని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 30 km/h to 60 km/h ఇంక్రీజ్ చేయాల్సి ఉంది. 30 km/h to 60 km/h. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద కార్ ఈజ్ 1500 kg, మాస్ ఇవ్వడం జరిగింది. అలాగే వెలాసిటీస్ 2 మనకి ఇచ్చారు. ఎప్పుడైనా ఎంత నుంచి ఎంతకి ఇంక్రీజ్ అయిందో చెప్పారంటే ముందు డిఫరెన్స్ చేసేయడం బెటర్, ఈజీ అవుద్ది, లేకపోతే ప్రాబ్లం ఎనర్జీ అవుద్ది. 2 డిఫరెన్స్ కావాలన్నమాట. సో నెట్ వెలాసిటీ ఇది ఫస్ట్ చేసుకోండి, ఈజీ మెథడ్. 60 - 30 వేసామనుకోండి, ఎంత వస్తుందట? 30 km/h. km/h పనికిరాదు, m/s కావాలి. అందుకని ఏం చేస్తాము? 30 మన పనిరాదు కదా, దేంతో మల్టిప్లై చేయాలి? ఇప్పుడు 5/18 కాదా? 5/18 అనుకోండి. 6 3s 6 5s 25/3 m/s. మీకు తెలుసా, ఎప్పుడైనా
కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. రివర్స్ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ అయితే దీన్ని రివర్స్ చేయాలి, రెసిప్రోకల్ 18/5తో మల్టిప్లై చేయాలి. ఇది రూల్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ దొరికింది ఒకటి, ఏంటిది? నెట్ వెలాసిటీ. అంతే కదా, మారింది ఎంత? 30 to 60 అంటే మళ్ళీ గ్యాప్ ఎంత? 60లో 30 వచ్చింది. సో 25/3 మీటర్ పర్ సెకండ్లో ఉంది. నీకు వి క్లారిటీ వచ్చేసింది. మాస్ ఇక్కడ ఉంది, ఎంవి ఉందంటే నువ్వు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన వరకు కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఆఫ్ ఎం వి స్క్వేర్, అది కైనెటిక్ ఎనర్జీ. దట్స్ వర్క్, ప్రెజెంట్ వర్క్ అదే. ఇప్పుడు ఏమట? ఆఫ్ ఎం 1500 వేసేయండి, మాస్ ఎంతటా 1500 యాజ్ యూజువల్ వేసేయండి, ఇంటూ వి స్క్వేర్. వి మనకి 25/3 ఉంది, ఇంటూ 25/3 ఉంది. క్యాన్సిల్ ఏమనేది చేస్తారు చూడండి. ఈ క్యాన్సిలేషన్ ఏమో 3 1s 3 5s 500 వచ్చింది. మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుద్ది, 2 1s 2 250s. కనిపిస్తుందో లేదో? ఇప్పుడు చూడండి, మనం మల్టిప్లై చేయాల్సిన 3 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. 250 ఇంటూ 25 ఇంటూ 25. ఒకసారి 3 మల్టిప్లై చేస్తే 25 సార్ 625 వచ్చేస్తుంది. ఇంటూ 250 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0 అలా దించేస్తున్నాను, యాజ్ యూజువల్ 0 25 సార్ 625. ఈ మల్టిప్లై చేసేటప్పుడు 6 2s 12 + 3 పడుతుంది. అది మీకు ఈ షార్ట్ కట్ తెలియకపోవచ్చు, మీరు డౌట్ అయితే 2 ఇంటూ చేసి చెక్ చేసుకోండి. 1,56,250. ముందే చెప్పాం, వర్క్ వెనక ముందు చూడకుండా జౌల్స్ పెట్టేయండి. ఇది ఆన్సర్. ఇలా కాకుండా మనం ప్రొలాంగ్ చేసామనుకోండి, 30తో ఒకసారి చేసి 60తో ఒకసారి చేసి ఒక దీని నుంచి ఒకటి సబ్స్ట్రాక్ట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఒకటి, కైనెటిక్ ఎనర్జీ ఇంకోటి, రెండింటి సబ్స్ట్రాక్ట్ చేసి అప్పుడు ఫైనల్గా కార్కి ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పాలి వెలాసిటీ అనుకుంటే పేజీ ఏం బాధపడకుండా నిండిపోద్ది. పెన్ వేస్ట్, ఇంక్ వేస్ట్, కాగితాలు వేస్ట్, మన టైం వేస్ట్. ఇవన్నీ ఎందుకు? సింపుల్గా డిఫరెన్స్ చేసేసి ఆ డిఫరెన్స్ని స్క్వేర్ చేసి ముందుకుండా కిలోమీటర్ పర్ అవర్లో ఉంది మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేసి ఫార్ములా అప్లై చేస్తే మీ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఇది ఈజీ మెథడ్. ఓకే, ఇలా ఫాలో అయిపోండి. మీకు ఇప్పుడు 4th ఎగ్జాంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు 5th ప్రాబ్లం చూద్దాం. 5th ఎగ్జాంపుల్, ఫైండ్ ది ఎనర్జీ పొజెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఇంతవరకు ఫైండ్ ది ఎనర్జీ అని క్వశ్చన్ ఉంది. ఏ ఎనర్జీ చూద్దాం. పొటెన్షియల్గా కైనెటిక్గా ఉన్న వాల్యూస్ని బట్టి ఆలోచిద్దాం. బై అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 10 kg. క్లియర్గా మాస్ చెప్పడం జరిగింది m. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎట్ హైట్ ఇచ్చారు, మాస్ ఉంది, హైట్ ఉంది, 6 meters h. నెక్స్ట్, గివెన్ జీ వాల్యూ ఉంది మీకు, క్లియర్గా mgh కనిపిస్తున్నది. సో సమస్య లేకుండా మీరు ఏది అప్లై చేయాలి? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంటుంది. వాల్యూస్ నోట్ చేసుకుంటారు. ఆన్సర్ మీకు తెలిసిందే కదా. గివెన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 10 kg, దట్స్ m వాల్యూ. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 6 meters, దట్స్ h. గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 9.8 meter per second square, that's g. So simply from the formula, PE is equal to mgh. So formula values చేద్దాం. Mass is equal to 10 kg, gravity is equal to 9.8, height is equal to 6. ఎందుకు నేనేం చేయట్లేదంటే కేజీ సరిపోయింది, మీటర్ సరిపోయింది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది సెంటీమీటర్లు అలాంటివి ఉన్నా, కిలోమీటర్లు ఉన్నా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాగే ఉంటే మార్చాల్సిన పని లేదు. సో 10 × 9.8 98, 98 × 6 ఎంత చూద్దాం. 6 8s 48, 6 9s 54 + 4 58. కళ్ళు మూసుకొని జౌల్స్. పొటెన్షియల్, కైనెటిక్, వర్క్ ఏదైనా జౌల్స్ పెట్టడమే. కనుక మనం చూడగలం 588 జౌల్స్ మన ఆన్సర్. ఓకే, క్లియర్. ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. 5 నెక్స్ట్ 6కి వెళ్దాం. ఓకే,
ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే an ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్, క్లియర్గా మాస్ ఉంది ఇవ్వండి, బాక్స్ గీసేస్తున్నాను. మాస్ m ఈజ్ ఈక్వల్ టు 12 kg. నెక్స్ట్ ఏ హైట్ అబౌవ్ ద గ్రౌండ్, హైట్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఏ హైట్ అని చెప్పలేదు కదా. ఇఫ్ ద పిఈ ఈజ్ విదౌట్ మా గివెన్ వాల్యూ, పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చేసారు 480, పిఈ ఉంది, ఎం ఉంది, ఇవ్వండి బ్రాకెట్లో జీ ఇచ్చారు. ఫైండ్ ద హైట్, క్లారిటీగా ఉండదు, క్వశ్చన్ మార్క్ అది. ఫైండ్ ద హైట్. An object of mass 12 kg is at a height of question mark above the ground. If the P is 480 joule, then find the height. హైట్ కావాలి, మీకు పిఈ ఉంది, మాస్ ఉంది, నోట్ చేయడమే. గివెన్ వాల్యూస్ అన్న దగ్గర రాద్దాం. ఏంటో గివెన్ వాల్యూస్, గివెన్ మాస్ ఆన్సర్లో గివెన్ మాస్ m ఈజ్ ఈక్వల్ టు 12 kg, గ్రావిటీ G is equal to 10 meter per second square. Next, PE, potential energy, ఇవ్వండి ఇక్కడ PE is equal to 480 joules. H, height, question mark, no doubt. Okay, from the formula, from PE is equal to mgh, ఇందులో సబ్స్టిట్యూషన్ ఇచ్చడమే. పిఈ వాల్యూ ఎంత రాయాలి మీకు ఉంది క్లారిటీగా, 480 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత ఇవ్వాలట, 12 అక్కడ ఉంది కదా, ఇవ్వండి 12 మాస్, 12 ఇంటూ గ్రావిటీ క్లారిటీగా ఉంది 10 ఇంటూ హైట్ అంతట క్వశ్చన్ మార్క్ తెలియదు, హెచ్ అని రాసుకుందాం. మీకు క్యాన్సిలేషన్ వస్తే డైరెక్ట్ చేయొచ్చు, లేదంటే ఈ వాల్యూస్ డౌన్ చేసి చేయాలి. డైరెక్ట్ నేర్పిద్దాం, చూడండి ఏమీ లేదు, లెఫ్ట్ రైట్ ఈక్వల్ అన్నీ మల్టిప్లర్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్, 0కి 0 పోతుంది, 12 1s 12 4s 48 కూడా పోయింది, ఎందుకంటే 480లో 0 పోతే 48 అయింది, 12 4s. ఈజీగా హెచ్ వాల్యూ 4 వచ్చేసింది అబ్బా. హెచ్ ఈక్వల్ టు 4, హైట్ ఎప్పుడు కూడా జౌల్స్లో చెప్పేశారు, మీటర్, హైట్ని మీటర్లో చెప్పాలి, 4 మీటర్. మీరు ఎవరైతే అర్థం కాదంటారో వాళ్ళు ఇక్కడ చేసుకోండి సపరేట్గా, ఎందుకంటే కొందరికి తెలియదు ఇది ఎలాగొచ్చింది అబ్బా అనేది. చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 480 అవతల పక్క ఉంది కదా, బై 480 బై ఈ 12 10 అవతల తీసుకెళ్ళండి, 12 ఇంటూ 10 అలాగా బై 12 అవుతుంది, ఇంటూ 12 ఇంటూ 10 బై 10 అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ చేయండి, 12 1s 12 4s, 0 ఒకటి ఉంది, 40/10 10 1s 10 4s, అప్పుడైనా హెచ్ వాల్యూ 4 మీటర్ వస్తుంది, సమస్య లేదు. ఓకే, ఇది మీకు ఈ ప్రాబ్లం సంబంధించి అయితే ఒక క్లారిటీ. ఓకే, ఇంకా ఉన్నాయి చేస్తే, నేనైనా చేద్దాం, కావాలని ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో ప్రాబ్లం స్కిప్ చేశాను, 7th ఆల్రెడీ నేను పవర్ ఎక్స్ప్లెనేషన్ టైంలో చెప్పేశాను, అది 2 గర్ల్స్ అనే ప్రాబ్లము, కనుక ఇక్కడ నేను చెప్పట్లేదు. అది కావాలంటే అక్కడ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. అది 400 Newton ఇద్దరు కూడా ఫోర్స్ అప్లై చేసి 80 మీటర్ క్లైంబింగ్ ఉంటుంది. తర్వాత ఇద్దరు కూడా ఒకరు 20 ఒకరు 50 సెకండ్స్లో వెళ్ళే ప్రాబ్లం, అది నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటట, ఇక్కడ చూడండి 8th వన్కి వచ్చాను డైరెక్ట్గా, 6th నుంచి 7th స్కిప్ అయ్యి, ఇక్కడ బాయ్ ఆఫ్ మాస్ చెప్పేశారు, ఎం వాల్యూ ఉంది 50 kg, రన్స్ అప్ స్టెయిర్ కేస్ అని మెట్లు ఎక్కుతాం కదా, అలాంటి 45 స్టెప్స్ ఉన్నాయంట, ఒకటి కాదు 2 కాదు, 9 సెకండ్లు ఎక్కేశాడు. ఇది మన టైం ఉంది, ఇది మాస్ ఉంది, ఇది ఒకసారి కౌంట్లో ఉంది కాబట్టి ఉంచుదాం అలాగా. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఈచ్ స్టెప్ ఈజ్ 15 సెంటీమీటర్, ఒక స్టెప్ వచ్చి 15 సెంటీమీటర్ అని చెప్పేశారు. ఫైండ్ ఈజ్ పవర్, జీ వాల్యూ కూడా చెప్పేశారు. అప్పుడు పవర్ కావాలి. నేను వర్కింగ్ రాయకుండా చేయమంటే చూడండి చేసేస్తాను, ఇవన్నీ మనం నోట్ చేయడమే, ఏమీ లేదు. ఈ పక్క నోట్ చేస్తాను, మాస్ ఈజ్ ఈక్వల్ టు 50 kg, సో దట్స్ ఎం, డౌట్ లేదు. సెకండ్ ఏంటంటే జీ, గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అది జీ. హైట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, హైట్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏంటట, ఇంకేమైనా ఉందా అంటే 9 సెకండ్స్ టైం ఉంది, టైం ఈజ్ ఈక్వల్ టు 9 సెకండ్స్ టీ. ఇవి మనకున్న వాల్యూస్, రిఫరెన్స్, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆన్సర్ చేస్తున్నాం కదా, పవర్. ఫార్ములా ఏంటి, వర్క్ బై టైం. వర్క్ని ఎందులో చెప్తావు, ఈజీగా డైరెక్ట్గా రాసాను, mgh/t.
మళ్ళీ ఇంకా టైం వేస్ట్. ఎఫ్ఎస్ తర్వాత ఎంఏఎస్ ఎంజిహెచ్ ఎందుకంటే డైరెక్ట్ రాసేద్దాం. ఇప్పుడు ఈ వాల్యూలో సబ్స్టిట్యూషన్ పెట్టండి, వాల్యూ టు వాల్యూ వేసేయండి. ఇప్పుడు మీకు ఇందులో తెలియదు ఎవరున్నారో చూడండి. మీకు హైట్ తెలుసా? తెలియదు. లెక్కేసుకోండి పక్కన 45 స్టెప్స్ అట. ఒక స్టెప్ 15 సెంటీమీటర్లు అని చెప్పేటప్పుడు వెంటనే 100తో డివైడ్ చేస్తే మీటర్లోకి మారిపోద్ది. చూడండి, 5తో క్యాన్సిల్ అవుద్ది. 5 3s 15, 5 20s 100. చూడండి, మళ్ళీ 5తో క్యాన్సిల్ అవుద్ది. 5 4s 20, 5 9s 45, 9 3s 27/4 మీటర్. ఇదిగోండి ఆన్సర్ రెడీగా ఉంది. మీకు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ, లేదంటే అనేది అలా తెచ్చి పెట్టమే. మాస్ ఎంత రాయాలి? 50 kg ఇంటూ గ్రావిటీ ఎంత నోట్ చేయాలి? 10. ఇక్కడ ఉంది కదా వాల్యూ క్లియర్గా. ఇంటూ హైట్ ఇప్పుడే వచ్చింది 27/4 బై టైం ఎంత వచ్చిందట? 9. ఇది లెక్క. ఈ 9/1 అనుకొని చేసుకోవడమే. 50 ఇంటూ 10 ఇంటూ 27/4 ఇంటూ 1/9. ఓకే, క్యాన్సల్. 9 1s 9 3s. ఓకే, 2 2s 2 5s, మళ్ళీ 2 1s 2 25s. క్యాన్సిల్ అయిపోయింది కదా. 25 5s 125 ఇంటూ 3, టోటల్ 375 చేసింది. పవర్ జౌల్స్ అని రాశారా? ఎగిరిపోద్ది. వాట్. 375 వాట్. ఇది మనకి ప్రాబ్లం లెక్క చూసుకున్నారు కదా. 375 వాట్. ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఒకసారి అర్థం కాదు వెనక్కి వచ్చి మళ్ళీ చూడండి. ఈజీ ప్రాసెస్. 27/4 ఇక్కడ ఎలాగ వచ్చిందో మీకు తెలుసు కదా. 45 స్టెప్స్, ఈచ్ స్టెప్ 15 సెంటీమీటర్లు ఉంటే బై 100 డేస్ మనం మీటర్లో కన్వర్ట్ చేసాము. సో 27/4ను కూడా ఇంకా చేస్తే 6 పాయింట్ ఎంత సంథింగ్ వస్తుంది. మళ్ళీ పాయింట్లు ఎందుకు అనేసి నేను ఫ్రాక్షన్ ఉంచాను. డైరెక్ట్ క్యాన్సిలేషన్ 9 కనిపిస్తుంది. ఈ 9 చూసాను, మైండ్లో పెట్టుకున్నాను. 27 ఎగరగొట్టేద్దాం అనుకున్నాను. అందుకని ఈజీగా మన వాల్యూ ఇలా వచ్చేసింది 375 వాట్. ఇంకొక ప్రాబ్లం ఉంటుందేమో చూద్దాం. ఇవ్వండి, ఒక కొసర ప్రాబ్లం అండి, చిన్నది ఉంది. మనకి ఏదైనా కొనేటప్పుడు కొసర ఇస్తారండి, చిన్న ప్రాబ్లము. ఎలక్ట్రిక్ బల్బు 60 వాట్. ఇవ్వండి, 60 వాట్ ఇచ్చేసారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూజ్డ్ ఫర్ 6 hour టైం ఇచ్చారు పర్ డే. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ డే. రోజుకి ఎన్ని యూనిట్లు అవుతాయి చెప్పమని చెప్పారు. వెరీ సింపుల్. మీ కిలో వాట్ అవర్ యూనిట్స్ అని చెప్పాను. చూద్దాం, వాట్స్ ఉన్నాయి లేవా? వాట్స్ ఉన్నాయి. 60 ఇంటూ ఇక్కడ ఏం లేదు, అవర్స్ ఉంది కదా, 6 hours వేసండి. రోజుకి ఎంత వచ్చింది? 360. ఇప్పుడు వచ్చింది వాట్ అవర్. మనం వేసింది 60 వాట్స్ 6 hours. అప్పుడు వాట్ అవర్ వస్తుంది. కిలో వాట్ అవర్ రావాలంటే వాట్ అవర్ని కిలో వాట్ అవర్లోకి మార్చాలంటే 1000తో డివైడ్ చేయాలి. బై 1000 వేయండి. అప్పుడు ఏమవుద్ది? కిలో వాట్ అవర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని కానీ మీరు సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్. 36/100 అంటే 0.36 కిలో వాట్ అవర్. మరొక మాటలో చెప్పాలంటే 0.36 యూనిట్స్ పర్ డే. రోజుకి ఇన్ని యూనిట్లు కరెంట్ తాగేస్తుంది ఆ బల్బు. అంతే, మరి ఇంకేం లేదు. ఈ చాప్టర్ అయిపోయింది. ఇక వేరే చాప్టర్కి వెళ్ళిపోవచ్చు. ఈ 2 పార్ట్స్లో దీన్ని కంప్లీట్ చేసాము. ప్రాబ్లమ్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ మ్యాటర్. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇది డిమ్ అయింది రెడ్ కలర్ వాడడం వల్ల. బ్లాక్ వాడితేనే మీకు క్లారిటీ కనిపించకపోతే మళ్ళీ దీన్ని ఏ కలర్తో చెప్పాలి, బ్లాక్ కలర్తో చెప్పాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం డార్క్ పెరిగింది.